ఈ శుద్ధీకరణ కూడికకి చేరి వచ్చిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. శుద్ధీకరణ కొరకై కొన్ని మాటలు మనం చదువుకుందాం. 52వ కీర్తన 8వ చరణాన్ని మనం చదువుకుందాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఈ మాట మీద గతంలో ఒక ప్రసంగం చేశాను. మరలా ఇదే మాట మీద మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కీర్తనాకారుడు దావీదు తన గురించి తాను చెప్పుకుంటున్నటువంటి ఒక సాక్ష్య జీవితానికి సంబంధించినటువంటి మాట. సర్వ సమాజంలో నిలిచి నేనేమై ఉన్నాను అనటానికి దావీదు చెప్తూ ఉన్న మాట, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఈ ఒలివ చెట్టు అన్నప్పుడు ఇది చెట్లన్నిటిలో కూడా ఇది చాలా ప్రత్యేకింపబడినటువంటి చెట్టు. ఈ చెట్టు గురించే ఎందుకు బైబిల్లో రాయబడి ఉందంటే అది ఒక ప్రత్యేకింపబడిన స్పెషల్ ట్రీ. ప్రత్యేకింపబడిన అనుభవాలు ఆ చెట్టులో ఉన్నాయి కాబట్టి ఆ చెట్టు గురించి వ్రాస్తూ ఉన్నాను. సర్వ సమాజంలో నిలవబడి దావీదు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని తన గురించి తాను సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఒలివ చెట్టుకు పోల్చబడి ఆ మాటలు రాస్తూ ఉన్నాను. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి దేవుని బిడలుగా వస్తూ ఉన్న వాళ్ళ జీవితాలని చెట్టుకు పోల్చబడింది, ఒలివ చెట్టుకు పోల్చబడింది. దేవుని ప్రజలైన వాళ్ళు దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఎదగాలని ప్రభు కోరుచూ ఉన్నాడు. అందు నిమిత్తం దేవుడు రక్షించి బాప్తిసం తీసుకునేటట్లు కృప చూపి ఈ సంఘ సహవాసానికి ప్రభు మిమ్మల్ని తీసుకుని వచ్చారు. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా ఈ మాట వ్యక్తిగతంగా మనం చెప్పుకోగలగాలి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని మనం చెప్పుకోగలమా లేదా? ఒక్కసారి వాక్యపు వెలుగులో మనం ధ్యానించి ఆ తర్వాత ఈ మాట మనం చెప్పగలమా లేదా ఆలోచించాలి. మరి ఈ చెట్టులో ఉన్న ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. చెట్టు అది చిగురించి పుష్పించి ఫలించాలి అన్నప్పుడు ఆకాశము నుండియే దేవుని యొద్ద వచ్చే సహాయము ద్వారానే ప్రతి జీవరాశులే కానీ వృక్షాలే కానీ మానవుడు కానీ ఆశీర్వదించబడటానికి అవకాశం ఉంటుంది. కీర్తనాకారుడు 121వ కీర్తన మొదటి చరణములో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. చాలు, అక్కడ సహాయము, మేలులు, ఆశీర్వాదాలు అనేది ఫ్రమ్ జాయిన్, సియోను నుండి దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. భూమి మీద మొలిచేటువంటి వృక్షాలే కానీ జంతువులే కానీ ప్రతిదీ కొండల తట్టు లేక పరలోకము నుండి సియోను యెరూషలేము నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాల ద్వారానే సకల జీవరాశులు, మానవుడు, వృక్షాలు కూడా అవి ఆశీర్వాదకరం ఉండటానికి అవకాశం కలుగుతుంది. కనుకనే కీర్తనాకారుడు కూడా కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. భూమి ఆకాశములను సృజించిన నీ యొద్ద నుండియే కదే ప్రభువా అని ప్రతి సహాయాన్ని పొందుకున్నవాడై, ప్రతి మేలును పొందుకున్నవాడై, ఒకవైపు భౌతికంగా ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండి అభిషేకించబడుతూ వచ్చాడు. మరొక వైపు దేవుని యొక్క అభిషేకాన్ని పొంది నిబంధన మందసము ఎదుట నాట్యమాడి ప్రభువుని గణపరుస్తూ దావీదు ఇటు భౌతికంగాను ఆత్మీయంగాను ప్రభు సన్నిధిలో ఆశీర్వదించబడిన వాడై
ప్రతి సహాయాన్ని దేవుని యొద్ద నుండి పొందినవాడై ఈ మాట ఆయన తన గురించి తాను చెప్తూ ఉన్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని. మనిషి యొక్క జీవితం అది ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. పచ్చని ఒలివ నై ఉందును అని అక్కడ దావీదు చెప్పినటువంటి మాటలో ఒక చాలా ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాలు మనం పైకి మాత్రమే చదువుకుంటూ వెళ్ళకూడదు, కానీ లోతుగా ధ్యానించినప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. ఒక చెట్టు అది పచ్చగా ఉండటానికి ఏం అవసరం? భౌతికంగా ఓ చెట్టు మొలవటానికి లేక ఆకులు పచ్చగా ఉండటానికి 3 కార్యాలు అవసరం. 3 కార్యాలు అవసరం. 3 కార్యాలు అవసరం. ఒకటి సూర్యుని వెలుగు, రెండవది మంచు, ఆ తర్వాత వర్షం. ఒకవేళ ఎరువు వేసినా కూడా ఖచ్చితంగా నీళ్లు ఉండాలి. వర్షం అవసరం, మంచు అవసరం, సూర్యుని వెలుగు అవసరం. సైంటిఫిక్గా బయాలజీలో ఒక మాట ఉంది, ఫోటోసింథసిస్ అని. అంటే సూర్యుని వెలుగు ద్వారా వచ్చేటువంటి ఆ సూర్యకిరణాల ద్వారా వచ్చే వెలుగు ద్వారా వృక్షాలు కూడా అవి ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎండ లేకపోయినా కూడా చెట్లు చనిపోతాయి. ఎండ ఖచ్చితంగా ఉండాలి. మరలా నీడలో ఎదిగేటువంటి చెట్లు కూడా ఉన్నాయి, ఎండలో ఎదిగేటువంటి చెట్లు కూడా ఉన్నాయి. కానీ ఈ ఒలివ చెట్టు అది పచ్చగా ఉండటానికి 3 అనుభవాలు అవసరం. ఈ పచ్చని ఒలివ చెట్టు దేవుని యొక్క ప్రజలకి గుర్తుగా ఉన్నది. మరి దేవుని ప్రజలైన వాళ్ళు కూడా ఎల్లప్పుడూ సంతోషంగా, సమాధానంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. మరి సమాధానము చేత, సంతోషము చేత, ఆశీర్వాదకరంగా ప్రతి మేలును దేవుని యొద్ద నుండి పొంది బ్రతకాలి అన్నప్పుడు పచ్చని ఒలివ చెట్టుగా మనము కూడా దేవుని మందిరంలో వర్ధిల్లటానికి 3 అనుభవాలు అవసరం. ఆకు పచ్చగా ఉంటుంది. పచ్చదనము అన్నప్పుడు పీస్ఫుల్ లైఫ్, ఓ సమాధానకరమైనటువంటి జీవితానికి గుర్తుగా ఉంది. ఒలివ చెట్టు అన్నప్పుడు దేవుని బిడ్డల జీవితానికి గుర్తుగా ఉంది. మరి దేవుని ప్రజలైన వాళ్ళు ఆశీర్వదించబడి ప్రభు యొక్క సహాయాన్ని పొందుకొని సమాధానంగా, సంతోషకరంగా ఈ లోకంలో నడిపించబడటానికి 3 కార్యాలు అవసరం. ఒకటి సూర్యుని వెలుగు అవసరం. 84వ కీర్తన 11వ చరణంలో మీరు గమనించినట్లయితే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని రాయబడి ఉంది. భౌతికంగా చెట్లు మొలవటానికి సూర్యుని యొక్క వెలుగు ఎంత అవసరమో, దేవుని ప్రజలైన వాళ్ళు కూడా ప్రభు చేత మీరు మేలులు పొంది మందిరానికి వచ్చి ఆత్మీయంగాను భౌతికంగాను ఆశీర్వదించబడుతూ ఉన్నారు. కానీ సమాధానం అవసరం. సమాధానంగా నడిపించబడమే చాలా అవసరం. ఈ ఒలివ చెట్టు యొక్క ఆకులు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయని రాయబడి ఉంది. పచ్చదనం అన్నప్పుడు మురుపమితో చెప్పాను, సమాధానానికి గుర్తు. దేవుని ప్రజల జీవితాల్లో ఈ రోజుల్లో ఎక్కువగా సమాధానాన్ని పొందటానికి ఇష్టపడాలి, ప్రయాసపడాలి. ఎందుకంటే లోకంలో ఎటు చూసినా కూడా సమాధానం లేదు. ప్రపంచ దేశాల్లో సమాధానం లేదు, ప్రజల మధ్యలో సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు. ప్రపంచ దేశాల్లో కూడా యుద్ధాలు ప్రారంభించబడుతూ ఉన్నాయి. ఒక దేశానికి మరొక దేశానికి అసమాధానం. దేశంలో కూడా సమాధానం, నెమ్మది ఉంటుందా అంటే మత కల్లోలాలు కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి. నా మతం గొప్పది అని ఎవరికి వాళ్ళే అసమాధానంతో సమాధానాన్ని పొందలేని పరిస్థితుల్లో ప్రజలు కొనసాగుతూ ఉన్నారు. కుటుంబాల్లో సమాధానం ఉందంటే కుటుంబాల్లో కూడా సమాధానం లేదు. అప్పుల సమస్యల వలన అసమాధానం, లేకపోతే కుటుంబంలో ఏదో ఒక చెడు కార్యాన్ని బట్టి అక్కడ అసమాధానం,
కుటుంబ వ్యవస్థలో కూడా సమాధానం లేదు, వ్యక్తిగత జీవితాల్లో కూడా సమాధానం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రజలైన మనకు ఆ సమాధానాన్ని స్వంతం చేశాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మరి ఆ సమాధానం, శాంతి దేవుని ప్రజలైన మనం ఏ విధంగా పొందుకుంటూ ఉన్నామంటే, ప్రయాసపడి భారాన్ని మోసుకొని వచ్చున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ప్రభు యొద్దకు మీరు వచ్చినప్పుడల్లా ఆ డివైన్ పీస్, ఓ దైవికమైనటువంటి సమాధానాన్ని మీరు మీ పిల్లలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ సమాధానాన్ని కడవరకు మీరు కాచుకొందురుగాక. నాకు సమాధానము లేదు అనే మాట ఏ ఒక్క విశ్వాసి అనకూడదండి. అన్నారు అంటే ఏదో దుష్టకార్యం వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో చోటు చేసుకున్నది, అందుకే సమాధానం లేదు. మరి సమాధానానికి విరోధముగా ఉన్నటువంటి ఆ కార్యాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని సమాధానపడే అనుభవం ఎంతైనా అవసరం. ఈ శుద్ధీకరణ కోడికలో 4 రకములైనటువంటి సమాధానం దేవుని ప్రజలకు అవసరం. ఒకటి, వ్యక్తిగతంగా సమాధానం అవసరం. రెండవది, ఇతరులతో సమాధాన పడాలి, ప్రభువుతో సమాధాన పడాలి. సాధ్యమైనంత వరకు అందరితో కూడా మీరు సమాధానముగా ఉండండి అని 4 రకములైన సమాధానాల గురించి తెలియచేస్తూ ఉన్నారు. మరి రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధికి వస్తూ ఉన్న మీ కుటుంబాల్లో, మీ పిల్లల జీవితాల్లో ఎల్లప్పుడూ సమాధానం ఏలుబడి చేయునుగాక. దాని ఆకు పచ్చగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. సమాధానంగా దేవుని ప్రజలు ఉండటానికి ఒకటి, సూర్యుని వెలుగు అవసరమని చెప్పాను. సూర్యుని వెలుగు అన్నప్పుడు ఒకటి, భౌతికమైన సూర్యుడు ఉన్నాడు, నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడు. మీ జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు ఉన్నంత వరకు మీరు ఎల్లప్పుడూ సమాధానంగానే ఉందురుగాక. ఎవరి జీవితాల్లో, ఎవరి కుటుంబంలో ప్రభు ఉండడో వారి కుటుంబాల్లో సమాధానం ఉండదు. గనుకనే దేవుని ప్రజలైన వాళ్ళు ఖచ్చితంగా దేవునితో ఉంటున్నటువంటి సహవాసాన్ని కాపాడుకుంటూ రావాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవుని వాక్యాలు చదివినప్పుడు, ఆత్మ సంబంధమైన అనుభవాలు ఎదుగుతున్న ప్రతిసారి ప్రభు మీతో ఉన్నాడు అని గ్రహించాలి. ప్రభుతో కూడా ఉంటున్నటువంటి సహవాసాన్ని దేవుని ప్రజలు ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. దావీదు దేవునితో ఉంటున్న సహవాసాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా, దేవుడైన యెహోవా ఆయన సూర్యుడును కేడెమునై ఉన్నాడు అని నీతి సూర్యుడైన యేసుక్రీస్తుని గురించి రాయబడిన మాట మలాకీ గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును అని. ఒకటి, క్రీస్తుతో సహవాసం చేసినప్పుడు సమాధానంగా దేవుని ప్రజలు ఉండటానికి అవకాశం ఉంటుంది. దేవునితో ఉంటున్న సహవాసాన్ని విడిచిపెట్టినప్పుడే అసమాధానం, దుఃఖము, కలవరాలు ఏర్పడతాయి. రెండవది, దేవునితో సహవాసం చేసినప్పుడు ఆరోగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వారు ఉదయించినప్పుడు ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. ఎండకు లేకపోయి ఉన్నా కూడా అనారోగ్యాలు వస్తాయి అని అంటారు. నేను గోవాలో ఉన్నప్పుడు చాలామంది ఫారినర్స్ వచ్చేవాళ్ళు. ఒకసారి మందిరం దగ్గరకు వచ్చారు. మీరు ఎందుకు ఆ మంచి దేశాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వస్తున్నారు అని అడిగితే, మా ప్రాంతంలో భయంకరమైనటువంటి దుమ్ము గాలి 3 నెలలు, ఆ తర్వాత ఎండ అనేది లేదు, ఎండ కొరకు ఈ ప్రాంతానికి మేము వస్తున్నాం సార్, మీరు ఈ ప్రాంతంలో మంచి వాతావరణాన్ని అనుభవిస్తున్నారు, మీరు ధన్యులు అని వాళ్ళు అంటారు. ఈ ఇండియాలో ఉండే వాళ్ళేమో అమెరికా వెళదామా, ఇంగ్లాండ్ వెళదామా, అక్కడ ఆ దేశాలే బాగుంటాయి అని అనుకుంటారు సాధారణంగా. కానీ వాళ్ళు అంటారు, మీ ప్రాంతంలో ఎండ అన్నీ 3 నెలలు, వర్షాకాలంలో వర్షం, చలికాలంలో చలి, ఇలా సమతులనమైనటువంటి వాతావరణం ఉందండి, మీరు చాలా ధన్యులు అంటారు. ప్రేమిన వాళ్ళరా, సూర్యుని యొక్క వెలుగు అవసరం. మనిషి యొక్క శరీరానికి సూర్యుని యొక్క వెలుగు ఉన్నప్పుడు ఒకటి, అనారోగ్యాలు కూడా రావు అని అంటారు. మరి నీతి సూర్యుడైన యేసయ్య మన జీవితాల్లో ఉదయించినప్పుడు ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేయునుగాక.
కాబట్టి ఆకు పచ్చగా ఉంటుంది అంటే దేవుని ప్రజలైన వాళ్ళు ఎల్లప్పుడూ సమాధానంగా, సంతోషంగా, ఆశీర్వాదకరం ఉండటానికి దేవునితో ఉంటున్న సహవాసాన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. రెండవదిగా మంచు అవసరం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 2వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. ద్వితీయోపదేశకాండం, నా ఉపదేశము వానవలే కురియును, మంచు వలెను. అక్కడ మీరు గమనించండి, మంచు దేవుని యొక్క వాక్యానికి గుర్తుగా ఉంది. దేవుని యొక్క వాక్యానికి గుర్తుగా ఉంది. 32వ అధ్యాయము 2వ వాక్యములో నా ఉపదేశము వానవలెను, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలె. మంచు వాక్యానికి పోల్చబడింది. మంచు వాక్యానికి పోల్చబడింది. మరి దేవుని ప్రజలైన వాళ్ళ జీవితాలలో రెండవది దేవునితో ఒకటి, రెండవది దేవుని వాక్యముతో సహవాసం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎంతగా మీరు చదువుతారో, ధ్యానిస్తారో, ఆ విధంగా నడిపించబడతారో అంతగా మీరు ఎల్లప్పుడూ సమాధానంగా ఉండినట్లు నా దేవుడు సహాయం దయచేయునుగాక. కీర్తనలు 1వ అధ్యాయం 1వ కీర్తనలో కూడా రాయబడి ఉన్నది. తర్వాత మీరు చదువుకోనండి. ఈ లోకంలో 3 రకములైన ప్రజలు ఉన్నారు. దేవుని ప్రజలైన వాళ్ళు దేవునితో ఉంటున్న సహవాసాన్ని, రెండవది దేవుని వాక్యంతో ఉంటున్న సహవాసాన్ని విడిచిపెట్టి దుష్టులు, పాపులు, అపహాసకులు 3 రకములైన ప్రజలు ఉన్నారు లోకములో. లోకములో అంటే మన ప్రాంతంలో కానీ, మనం నివాసం చేస్తున్న ఏరియాలో కానీ, మీరు పనిచేస్తున్న స్థలాల్లో కానీ మన చుట్టూ 3 రకములైన ప్రజలు ఉన్నారు. ఒకరు దుష్టులు, రెండవది పాపులు, మూడవది అపహాసకులు. కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు, ఇట్టివారికి వేరై సపరేషన్ లైన్. దేవుని ప్రజలైన వాళ్ళు సమాధానంగా, ఆశీర్వాదకరంగా కొనసాగుతూ ఉన్నప్పుడు సడన్గా అసమాధానం కలగటానికి గల కారణం ఏంటంటే ఇట్టివారితో సహవాసం చేసినప్పుడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని వాక్యంలో రాయబడి ఉంది. సమాధానంగా, ఆశీర్వాదకరంగా ఉన్నవాళ్ళు ఇట్టి వాళ్ళతో సహవాసం చేసినప్పుడు వెంటనే సహవాసం అన్నప్పుడు ఓ బిజినెస్లో కానీ, వ్యాపారాల్లో కానీ, లేకపోతే ఫ్రెండ్షిప్ కలిగి ఉండటం ద్వారా కానీ బాగానే ఉంటారు. సడన్గా ఏదో ఒక మాట ద్వారా అసమాధానం, లేకపోతే మధ్యలో డబ్బు ద్వారా అసమాధానం, వెంటనే అసమాధానానికి గురైపోయి ప్రార్థనను విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని చదవకుండా బలహీనులైన విశ్వాసులు కూడా ఉన్నారు. అంతవరకు బాగా ప్రార్థన చేసిన వాళ్ళు, అంతవరకు దేవుని వాక్యాన్ని బాగా చదువుకుంటున్న వాళ్ళు, ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళు సమాధానాన్ని ఎప్పుడైతే కోల్పోతారో వెంటనే వాళ్ళు ప్రార్థనకి చేయటానికి ఇంట్రెస్ట్ చూపించరు, దేవుని వాక్యాలు చదవటానికి ఇంట్రెస్ట్ చూపించరు. కాబట్టి అట్టివారికి వేరై ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువారు ధన్యులు. అలా ఎవరైతే ధ్యానిస్తారో వారు చేయనదంతయు నా దేవుడు సఫలము చేయునుగాక. చూడండి, చక్కగా వ్రాయబడిన మాటలు అవి. చేయునదంతయు కూడా దేవుడు సఫలపరచాలి, మనం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నప్పుడు, సమాధానాన్ని పొందుకోవాలి అన్నప్పుడు, ఒకటి దేవునితో, రెండవది దేవుని వాక్యముతో సహవాసం కలిగి ఉండాలి. ప్రభు యొక్క రాకడ సమీపిస్తూ ఉంది. సమయాన్ని వ్యర్థపుచ్చకుండా సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థిస్తూ, రెండవది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే అనుభవం. ఉదయాన్నే వాట్సాప్లో వాక్యాలు షేర్ చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది, మంచిదే. ఆ వాక్యాలు దేవుని ప్రజలైన మనం వాటిని హృదయంలో అనుభవించుకొని భద్రపరిచి ఆ విధంగా నడిపించబడ్డప్పుడే సమాధానం కలుగుతుంది. మూడవదిగా వర్షం కూడా అవసరం. అదే వాక్యంలో మీరు గమనించండి, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. వర్షము అన్నప్పుడు ఒకటి దేవుని యొక్క దీవెనలు, రెండవది పరిశుద్ధాత్మ అనే వర్షము కూడా అవసరం. ఒకటి పరలోక సంబంధమైన దీవెనలు దేవుని ప్రజలను మీకు అనుగ్రహించుచూ ఉన్నారు. రెండవది
ఇలా ప్రతి శనివారం దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అనే వర్షాన్ని కూడా మీ మీద నా దేవుడు కుమ్మరించుదురుగాక. ఆ అభిషేకము ద్వారా మీరు దేవుడిచ్చిన సమాధానాన్ని కాపాడుకోగలరు. ఒకవేళ రక్షించబడి బాప్తిసం తీసుకొని మందిరానికి వస్తూ ఉన్న, దేవునితో దేవుని వాక్యముతో సహవాసం కలిగి ఉన్న ఓ జయ జీవితాన్ని జీవించటానికి సాధ్యపడదు. ఎందుకంటే ఆ అనాయింటింగ్ పవర్ లేక పరిశుద్ధాత్మ శక్తి లేనందువలన, వర్షము మీ మీద కురిపించబడినందువలన మరలా మందిరానికి వస్తున్నా, ప్రార్థనకు వస్తున్నా అప్పుడప్పుడు కొందరు చెప్తూ ఉంటారు, అనయా సమాధానం లేదు నాకు, సమాధానం లేదు నాకు అని అంటారు. ఎందుకు సమాధానం లేదు అన్నప్పుడు, ఆత్మీయంగా రక్షించబడ్డ వాళ్ళే, బాప్తిసం తీసుకున్న వాళ్ళు, మందిరానికి వస్తున్న వాళ్ళే, కానీ దేవుని ఆత్మ మీ హృదయంలో లేనందువలన ఆ అసమాధానం అనేది మీ హృదయంలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. అవి తొలగించబడాలి అంటే ఇలా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీ నోరు తెరిచి ఎంత ప్రభుని స్తుతిస్తారో అంతగా పరలోకము నుండి ఆ వర్షం మీ మీద కుమ్మరింపబడునుగాక. ఓ అసమాధానంతో, చింతతో, దిగులుతో ఇక్కడ వచ్చి ఉంటారు. అలాంటి సమయంలో మీరు ఏ ఆలోచన చేయకుండా మనసారా ప్రభుని స్తుతించి ఆరాధించి చూడండి. వాక్యంలో రాయబడ్డట్టుగా హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వెళ్ళిన నాటి నుండి ఆమె దుఃఖముఖిగా లేదు అని వ్రాయబడ్డట్టు, మీరు కూడా ఏ చింతతో, దిగులుతో, అసమాధానంతో వచ్చినా కూడా ఇక్కడ మీరు మనసారా ప్రభుని స్తుతించి ఆరాధించుకొని వెళ్ళుట ద్వారా మీరు దుఃఖముఖులుగా ఉండకుండా ఎల్లప్పుడూ సమాధానాన్ని నా దేవుడు దయచేదురుగాక. కాబట్టి ప్రేమిని వర్లరా, కీర్తనాకారుడు దావీదు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టునే ఉన్నాను అని ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, దావీదు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. రెండవది వాక్యముతో సహవాసం కలిగి ఉన్నాడు. 119వ కీర్తనలో వాక్యములో ఉంటున్న శ్రేష్ఠతలన్నీ, గొప్పతనం అంతయు కూడా ఆ వాక్యములో రాస్తారు. అందులో ఒక మాట, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని ఆ మాటను బట్టి దావీదు దేవుని యందు అతిశయపడి సంతోషపడుతూ ఉన్నాడు. వాక్యమన్నా, ప్రార్థన అన్నా, మందిరమన్నా ఎంత ఇష్టమో దావీదుకి. ఆయన ఎవరు? రాజుగా ఉన్న ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి. కానీ వాటన్నిటినీ ప్రక్కన పెట్టి దేవుడు, మందిరము, ప్రార్థన వీటికి ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన వారలారా, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ జీవితాల్లో ప్రభువుకి, రెండవది దేవుని యొక్క వాక్యానికి, మూడవది దేవుని ఆత్మను పొంది, అభిషేకాన్ని పొంది ప్రభు రాకడకు నేను సిద్ధపడాలి అనే ఆ ఆసక్తి, దైవాసక్తి, సత్యాసక్తి మీ అందరిలో భక్షించునుగాక. అప్పుడే ఈ 3 అనుభవాలు కలిగి ఉన్నప్పుడే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివనై ఉందును అని మనం సాక్ష్యం చెప్పగలం మన గురించి మనం. రెండవ అనుభవం ఏంటంటే, ఆ ఒలివ చెట్టు యొక్క పూలు తెల్లగా ఉంటాయండి. ఆ ఒలివ చెట్టు యొక్క ఫ్లవర్స్ అవి తెలుపుగా ఉంటాయి. తెలుపు అన్నప్పుడు హోలీనెస్, పరిశుద్ధతకు గుర్తు. హోలీనెస్ ప్రసంగిలో కూడా రాయబడి ఉంది, మీ వస్త్రములు ఎల్లప్పుడూ తెలుపుగా ఉండవలెను. మరి తెలుపు ఎక్కడుంది? గతంలో ఉన్న పాస్టర్ గారు కూడా ప్రతి బల్లారాధనకి మీరు వైట్ డ్రెస్ ధరించుకొని రండి అంటే ఆయన ఉన్నంతకాలం ధరించారు. మరి ఇప్పుడు ఏమైంది? బై ఫోర్స్తో ఏది చేయలేం మనం. అది మీలో కలగాలి. ఆ రోజుల్లో అందుకే యేసన్న గారు ఉన్నప్పుడు రోజుల్లో కూడా చెప్పేవాళ్ళు, మరి మందిరానికి వెళ్తున్న వాళ్ళు, వీళ్ళు సినిమాకి వెళ్తున్నారా లేకపోతే మందిరానికి వెళ్తున్నారా? మందిరానికి వెళ్ళేవాళ్ళు అయితే తెల్లటి వస్త్రాలు ధరించుకొని వచ్చేవాళ్ళుగా, ఒక నీట్నెస్, భౌతికమైనటువంటి ఒక తెలుపు అనేది పరిశుద్ధతకు గుర్తు. కాబట్టి గతంలో చాలా సేవకులు చెప్తూ వచ్చారు, అవి పాటించకపోవడం మీ చేతుల్లోనే ఉన్నాయి. కానీ వాక్యం యొక్క ఆధారం ఏంటంటే, మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా తెల్లటి వస్త్రాలు ధరించుకొని రండి అని రాయబడి ఉంది. మరి దాన్ని ఫాలో అవుతారో లేదో మీ ఇష్టం. కానీ వైట్, తెలుపు అన్నప్పుడు అది పరిశుద్ధతకు గుర్తై ఉన్నది. మరి పరిశుద్ధత అనేది దేవుని ప్రజల జీవితాల్లో ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా కలుగుతుంది? పరిశుద్ధంగా జీవించడం అసాధ్యం. అబద్ధాలు చెప్పకుండా, మోసాలు చేయకుండా, ఇలా
మేము పరిశుద్ధంగా జీవించలేము అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మధ్య సహోదరుడు కూడా, బ్రదర్ మీరు ఎందుకు బల్లలో పాలు పొందట్లేదంటే ఆయన యథార్థంగా ఒప్పుకుంటూ ఉన్నాడు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను, అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి నేను బలలో పాలు పొందలేకపోతూ ఉన్నాను. మరి దానికి నేనేం చెప్పగలగాలి? మీ మనస్సాక్షి నేరారోపణ చేసిన కార్యాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. కాబట్టి బలలో పాలు పొందేటప్పుడు మనస్సాక్షిని పరిశుద్ధపరుచుకొని బలలో పాలు పొందాలి. ఒకవేళ లేకపోతే అనారోగ్యాలు వస్తాయి, త్వరగా ఎత్తబడుదురు అని కొరింథీ పత్రికలో రాయబడి ఉంది. అందుకే ఒక స్ట్రిక్ట్గా పౌలు గారు సంఘానికి ఆ రోజుల్లో ముందుగానే తెలియచేశాడు. ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు చూడండి, బలలో పాలు పొందేటప్పుడు ఎవరికి వాళ్ళే పరిశుద్ధపరుచుకొని మంచి మనస్సాక్షితో బలలో పాలు పొందాలి అని పౌలు గారు ఖచ్చితంగా సంఘానికి తెలియచేస్తూ వచ్చారు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అదే శుద్ధీకరణ అంటే. పరీక్షించుకొనవలెను అంటే నాలో ఇంకా ఏ వీక్నెస్, ఏ బలహీనతలు ఉన్నాయి, ప్రభువా మీరు నన్ను సరిచేయండి. మనిషి యొక్క ఆలోచనలన్నీ తోటి విశ్వాసం మీద, ఇతరుల మీద బలహీనతలు వెతికే వాళ్ళే చాలామంది కనబడతారు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా మార్పు లేనప్పుడు ఓ పరిశుద్ధత అనేది కూడా దూరం అయిపోతూ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరూ తను తాను పరీక్షించుకొనవలెను అన్నప్పుడు ఎవరికి వాళ్ళే ఓ సెల్ఫ్ శాంక్టిఫికేషన్, ఎవరికి వాళ్ళే ప్రభువా నేను నీ దృష్టిలో ఏ విధంగా ఉన్నాను, నేను సరిగ్గా ఉన్నానా లేదా, నా చూపులు, ప్రవర్తన, మాటలు ఇవన్నీ కూడా ప్రతిసారి దేవుని ప్రజలైన వాళ్ళు పరిశుద్ధపరుచుకుంటూ రావాలి. తను తాను పరీక్షించుకోవడం అంటే ఇదే. మాటలు సరిగ్గా ఉన్నాయా, ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని స్తుతించడం, ఇంటికి వెళ్ళిన తర్వాత బూతులు మాట్లాడడం, కాబట్టి మాటలు సరిగ్గా లేవు. ఆ తర్వాత చూపులు సరిగ్గా ఉన్నాయా లేవా, దొంగ చూపులు సామెతల్లో చాలా ఉన్నాయి, అవి చెప్తే పెద్ద లిస్టే. చాలా రకాల చూపులు ఉన్నాయి, ఓర చూపులని, రకరకాల చూపులు అనుకోండి. మరి చూపులు సరిగ్గా ఉన్నాయా? మూడవది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే నేను సరిగ్గా ఉన్నానా అని ఎవరికి వాళ్ళే పరిశుద్ధపరచుకోవడం. వాళ్ళు సరిలేరు, వీళ్ళు సరిలేరు అని ఏకాడికి ఇతరుల మీద తీర్పు తీర్చి నేరారోపణ చేస్తూనే కాలం గడిచిన రోజులు చాలు. ప్రభురాకడ సమీపిస్తూ ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళే, ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది, పెళ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. పెళ్లి కుమారుడైన క్రీస్తును ఎదుర్కోవటానికి, మరి సిద్ధపరచుకోవటానికి ఎవరికి వాళ్ళే తమను తాము పరిశీలించుకుంటూ ఉండాలి. యేసుక్రీస్తు వారు ఉన్న రోజుల్లోనే ఈయనలో ఏ పాపం ఉందా అని కనుగొంటూ ఉన్నారట శాస్త్రులు, పరిచయులు. మరి ఈ రోజుల్లో ఉండరా శాస్త్రులు, పరిచయులు? ఉంటారు సంఘంలో, అందరూ కాదు, కొందరు. కానీ బలలో పాలు పొందేటప్పుడు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడటానికి ముందుగా ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకోవాలని రాయబడి ఉంది. పరిశీలించుకొని పరిశుద్ధపరుచుకుంటూ రావాలి. అప్పుడే పరిశుద్ధపరుచుకున్నప్పుడు వాళ్ళ జీవితాలలో పరిశుద్ధమైన జీవితం కూడా కలుగుతుంది. పరిశుద్ధమైన జీవితం ఎప్పుడైతే దేవుని ప్రజల జీవితాల్లో ఉంటుందో వాళ్ళు సాక్ష్యాన్ని కూడా పొందగలరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వాక్యాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వాక్యం. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్షిమిత్రులు అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్షిమిత్రులు. తనతో ఉన్న వారి గురించి వారితో మాట్లాడుతున్నారు ప్రభువారు. యేసుక్రీస్తు వారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ మొదటి నుండి ఆయనతో ఉన్నవాళ్ళు కనుక నేను ఎవరో, నేను ఎలాంటి వ్యక్తినో మీరు నా గురించి సాక్ష్యం ఇస్తారు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా ఓ సంఘ సహవాసములో ఒకరికొకళ్ళు నడిపించబడుతూ ఉన్నప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళో ప్రతి ఒక్కరికి తెలుసు.
ఎవరు ఎలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు కూడా నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు, మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇస్తారు. ఈయన దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చారు. ఈయన పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అని క్రీస్తుని గురించి ఎన్నో మాటలు పలుకుతూ వచ్చారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 35-36 వాక్యాల్లో కూడా యేసు కంటే ముందుగా పంపబడిన బాప్తిస్మిచ్చి యోహాను గారు కూడా ఆయన గురించి చెప్పిన మాటలు మీరు గమనించండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. చాలు చూడండి, యోహాను సాక్ష్యము కంటే నా సాక్ష్యము ఎక్కువైన సాక్ష్యము. యోహాను గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నారు, క్రీస్తుని గురించి కూడా సాక్ష్యం చెబుతూ ఉన్నారు. మండుచు ప్రకాశించుచు ఉన్న దీపము. 3వ అధ్యాయము 28వ వాక్యంలో కూడా మీరు చూడండి. యోహాను సువార్తలో ముందుగా పంపబడిన వాడును అని చెప్పినట్టుగా మీరే నాకు సాక్షులు అంటారు. ముందుగా పంపబడిన వారు, క్రీస్తుకు ముందుగా పంపబడిన వ్యక్తి ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను గారు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియో చెప్పినట్లు మీరే నాకు సాక్షులు. ఇలా క్రీస్తుని గురించి సాక్ష్యాలు ఉన్నాయి. ప్రభువుని గురించి బాప్తిస్మిచ్చి యోహాను గురించి కూడా సాక్ష్యం ఉంది. మనిషి దేవుని ప్రజలైన వాళ్ళు పరిశుద్ధంగా జీవించటానికి ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళ పరిశుద్ధతను బట్టి సాక్ష్యం కూడా వస్తుందండి. అయితే బలలో పాలు పొందటానికి ముందు ఎవరికి వాళ్ళే ఒకటి బలలో పాలు పొందటానికి మాత్రమే పరిశుద్ధపరచుకోవడం కాదు, కానీ ప్రభు యొక్క రాకడలు ఎత్తబట్టడానికి కూడా ఈ పరిశుద్ధపరచుకోవడం ఎంతైనా అవసరం. హల్లెలూయా. కానీ దానికి కావాల్సింది ఏంటంటే సాక్ష్య జీవితము. ఎవరికి వాళ్ళే సంఘానికి వచ్చిన నా గురించి ఏమని సాక్ష్యం చెప్తున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా? కుటుంబంలో పిల్లల గురించి తల్లిదండ్రులు మంచి సాక్ష్యం చెప్పువారే ఉండాలి. తల్లిదండ్రి గురించి పిల్లలు మంచి సాక్ష్యం చెప్పువారే ఉండాలి. మా నాన్న త్రాగుడు పోతాడు, మా అమ్మ మంచిది కాదు అని పిల్లలు వచ్చి ఆయా సందర్భాల్లో చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సంఘ సహవాసంలో ఉన్నప్పుడు కూడా ఫలాని విశ్వాసి మంచోడు కాదు, ఫలాని విశ్వాసి మంచిది కాదు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సమాజంలో కూడా పనిచేస్తున్న స్థలాల్లో కూడా తోటి వాళ్ళు సాక్ష్యం చెప్పగలరు, వీళ్ళు మంచి వర్కర్స్, వీళ్ళు చాలా మంచి వాళ్ళు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని రాయబడి ఉంది. మంచి పేరు. మరి ఎప్పుడైతే దేవుని ప్రజలైన వాళ్ళు మంచి సాక్ష్యాన్ని పొందుకుంటారో వాళ్ళు పరిశుద్ధంగా కూడా జీవించగలరు. బైబిల్లో లేయా రాహేలు గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 30వ అధ్యాయము 1వ వాక్యములో మీరు గమనిస్తే సాక్ష్య జీవితము కలగటానికి మనిషి యొక్క స్వభావాలే కారణం. ఆదికాండం 30వ అధ్యాయం 1వ వాక్యం. రాహేలు తన అక్క యందు అసూయపడి, చూడండి అక్కడ మీరు గమనించండి, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవటం చూచి తన అక్క యందు అసూయపడి, అసూయ అనే పదం అక్కడి నుంచే ప్రారంభించబడింది. పరిశుద్ధంగా జీవించడానికి మనిషి యొక్క స్వభావాలే కారణం. మనిషి యొక్క స్వభావాలు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, సాక్ష్యం బాగున్నప్పుడు వాళ్ళ గురించి వీళ్ళు పరిశుద్ధంగా జీవిస్తున్న అనుభవాన్ని బట్టి వాళ్ళు మంచి వాళ్ళని చెప్పగలం. సాక్షి జీవితం ఏ విధంగా కలుగుతుందంటే క్రియలను బట్టి, స్వభావాలను బట్టి కలుగుతుంది. అక్కడ రాయబడి ఉంది, రాహేలు లేయా ఇద్దరు అక్క చెల్లెలే. అక్క చెల్లెలు అయి ఉన్నా కూడా వాళ్ళు చూడండి, రాహేలు తన సహోదరి అయిన అక్క అయిన లేయా మీద అసూయ కలిగింది. ఆ రోజు నుండి జలసి అనే మైండ్ ప్రారంభించబడింది. ఎందుకు జలసి మైండ్ వచ్చిందంటే ఆమెకు పిల్లలు లేరు, నాకు
నాకు పిల్లలు లేరు, ఆమెకు పిల్లలు కలిగారు. 29వ అధ్యాయం 27వ వాక్యాన్ని చూడండి. 29:27. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము, నీవొక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడలా అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదనని తన మామ అయిన లాబాను చెప్తూ ఉన్నాడు. లాబాను దగ్గరికి వచ్చి యాకోబు అడుగుతున్నాడు, రాహేల్ని నేను ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసి మామ అంటే సరే అని పెళ్లి చేసి ఇచ్చాడు. కానీ మోసగించి లేని పెళ్లి చేసి ఇచ్చాడు. ఏంటి మామ ఇలా చేసావంటే, సరే ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసిస్తాను, మరలా 7 సంవత్సరాలు కొలువు చేయి. అప్పుడు ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 14 సంవత్సరాలు కొలువు చేశాడు. 6 సంవత్సరాలు మందను మేపి 20 సంవత్సరాలు దేవునితో ఉంటున్న సహవాసాన్ని పోగొట్టుకున్నందువలన ప్రార్థనా జీవితము కానీ దేవునితో సహవాసం ఉండే అనుభవాలన్నీ దేవునితో ఉంటున్న సహవాసాన్ని కోల్పోయి లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచడం చేత తన జీవితంలో దుఃఖాన్ని అనుభవిస్తూ వచ్చాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 12వ వాక్యములో యాకోబు గురించి రాయబడిన మాటలు చూడండి. 12వ అధ్యాయం 12వ వాక్యములో హోషేయ భార్య కావాలనని యాకోబు తప్పించుకొని సిరియా దేశములోనికి పోయిను. చూడండి, భార్య కావాలనని ఇశ్రాయేలు కొలువు చేసెను. దేవుడు కావాలి, ప్రార్థన కావాలి అని కాదు. ఎవరు కావాలని? రాహేలు కొరకు, లేయ కొరకు 14 సంవత్సరాలు 6 సంవత్సరాలు మందను మేపి దేవునితో ఉంటున్న సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. సరే, ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడా? వాళ్ళిద్దరు మంచిగా బాగున్నారా అంటే ఇద్దరి మధ్యలో అసూయే. నేను ఇంతకు మునుపు సేవ చేస్తున్న స్థలంలో ఓసారి ఓ సహోదరుడు వచ్చాడు. అనే మా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టండి అని. ఉపవాస ప్రార్థన పెట్టాం, భోజనాలు పెట్టారు, తిన్నాం. సరే ప్రార్థన చేస్తాను రండి అంటే 3 వచ్చారు. మధ్యలో ఆయన, ఇటొక ఆమె. నా దగ్గర 2 చేతులే ఉన్నాయి. ఈమె ఎవరు? మీ సహోదరి అంటే కాదన్నా, ఆమె కూడా నా భార్య. మరి ఈమె ఎవరు? ఈమె కూడా నా భార్య. సరే తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దామని. నాకుండేది 2 చేతులే. సరే ఏదో జరిగిపోయిందన్న, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళ పద్ధతులు అవన్నీ ఉంటాయి అని అన్నారు. కానీ ఏం జరిగింది తెలుసునా? ఒక వారం తర్వాత ఆయన అప్పుడప్పుడు వచ్చేవాడు, సరిగ్గా మధురానికి వచ్చేవాడు కాదు. భక్తి అనేది అంత మాత్రం లేదు. ఏదో సేవకులు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే బిజినెస్లో ఆయన ఈ వెంట్రుకల వ్యాపారం చేస్తాడు, డబ్బులు వస్తాయి, వీళ్ళు ప్రార్థన చేస్తే అన్నట్టుగా ఓ నామకార్థంగా ఆ బిజినెస్ ఆశీర్వాదం కొరకే రమ్మనేవాడు. 30 లక్షలు 15 లక్షలు వచ్చేది, బాగా డబ్బులు వచ్చేది. ప్రార్థన చేసినప్పుడే లాభం వచ్చేది. ఒక 50 రూపాయలు కానికిచ్చి పంపించేస్తాడు. అంత పీనాస్తాడు అనమాట. ఒక వారం నెల అయిన తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళిద్దరు భార్యల మధ్యలో గొడవలు. ఏదో చిన్న విషయంలో వంట చేస్తూ ఉన్నారు. ఆమె నూనె కాగబెట్టింది, ఈమెమో కారపొడి పక్కన పెట్టుకొని కూరగాయలకు వస్తుందా. మాటకి ఈమె ఆ ముఖం మీద కారం చల్లితే ఆమె నూనె తీసుకుని జీ మీద పోసింది. ఇద్దరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అన్నయ్య వచ్చి ప్రార్థన చేయండి. ఇంకేం ప్రార్థన ఆయన, ఇక్కడే ప్రార్థన చేస్తానులే అన్న. ఇలా యాకోబు కూడా రాహేలుని లేయాని వివాహం చేసుకున్నాడు. కానీ ఆశీర్వాదకరంగా ఉన్నారా అంటే వాళ్ళిద్దరి మధ్యలో అసూయ కలిగింది. అసూయ అనేది అప్పటి నుంచి ప్రారంభించబడింది. చూడండి, ఆ రోజు నుండి ప్రారంభించబడింది. ఈ రోజుల్లో కూడా అక్క చెల్లెలు అన్నదమ్ముల మధ్యలో అసూయలు ఉన్నాయా లేవా? చెప్పండి. ఉన్నాయి, ఎందుకు లేవు? మీ దగ్గర నుంచి ఆన్సర్ అడుగుతాను. మరి సంఘంలో అసూయ ఉందా లేదా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఉంది. ఇప్పుడు మొన్న అందుకే లీస్ట్ చదివినప్పుడు, అన్నయ్య లీస్ట్ ఎందుకు చదివారు, కొంతమంది బాధపడ్డారు అని. అదేదో జీవగ్రంథంలో పేరు రాసినట్టు కాదు, జీవగ్రంథంలో పేర్లు రాసినట్టు ఫీల్ అవ్వబాకండి. వచ్చిన క్రొత్తలోనే 60 మంది పేర్లు ఇచ్చారు పరిచయం చేయాలని. వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ చేస్తారు అనే ఉద్దేశంతో ఒక పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో ఎంతమంది ఫెయిల్ అయ్యారో పాస్ అయ్యారో నాకైతే తెలియదు, దేవుడే ఎరుగు. ప్రేమిన వర్లరా, కుటుంబంలో
రక్త సంబంధికుల మధ్యలో, అక్క చెల్లెలు, అన్నదమ్ముల మధ్యలో అసూయ అనేది కనిపించకూడదు. నాకంటే నా తోటి చెల్లి, అన్న, తమ్ముడు బాగుండాలి అనే ఆ మంచి మనసు ప్రతి ఒక్కరూ కలిగి ఉందరుగాక. సంఘంలో కూడా నాకంటే నా తోటి విశ్వాసి ఇంకా ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇంకా దీవెనకరంగా పరిచర్లో వాడబడాలి అనే ఆలోచనతోనే మీరు ఉందరుగాక. నేను ఎప్పటి నుంచి వచ్చాను, ఎన్ని సంవత్సరాలు నేను చర్చికి వచ్చి? 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. అయితే లోకోక్తి ఏంటంటే సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యం అంటారు. చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది కానీ సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యం అంటారు. అలాగే ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నాం అనేది కాదు, కానీ దేవుని కొరకు ఎంతగా మనం ప్రయాసపడుతున్నాం, దేవుని కొరకు ఏం చేస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రేమిని వర్లరా, ఆనాడు రాహేలు, లేయా ఇద్దరి మధ్యలో అసూయ అనేది క్రియ చేసింది. అది చాలా భయంకరమైనటువంటి ఓ చెడ్డ స్వభావం. అది ఈ రోజుల్లో కుటుంబాల్లో, సంఘములో, సమాజంలో ఎక్కువగా క్రియ చేస్తున్నది ఆ జలసి. నేను కూడా హెచ్ఏఎల్లో జాబ్ చేస్తున్నప్పుడు ఏరోనాటిక్స్లో ఫర్నేస్లు ఉండేవి. ఎవరైనా ఒకడు ఎక్కువ చేసాడు అనుకోండి, గొడవ అయిందనుకో, ఎవరికి తెలియకుండా ఆ ఫర్నేస్లు వేసేసేవాడు, చంపేసి ఫర్నేస్లు వేసేవాడు. వెంటనే అక్కడ ఎముక కాదు కదా, అసలు నామరూపాలు లేకుండా పోతాయి. కుటుంబంలో, సంఘములో, సమాజంలో ఈ అసూయ అనేది చాలా క్రియ చేస్తుంది. అయితే ఈ అసూయ అనేది ఏ విధంగా తొలగించబడుతుంది అంటే, నాకంటే నా తోటి విశ్వాసి, నాకంటే నా తోటి అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఇలా వాళ్ళు బాగుండాలి అనే ఆ మంచి మనసు మీరు కలిగి ఉందరుగాక. హానోకు గురించి రాయబడి ఉంది. ఆదికాండం 5వ అధ్యాయము 24వ వాక్యములు మీరు గమనిస్తే, హానోకు 365 సంవత్సరాలు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. మరి యాకోబు అయితే 20 సంవత్సరాలు దేవునితో ఉంటున్న సహవాసాన్ని విడిచిపెట్టాడు. ప్రార్థన లేదు, దేవుని వాక్యము లేదు, ఆత్మ సంబంధమైన అనుభవాలు ఏవీ లేకుండా దుఃఖపడుతూ వచ్చాడు. కాబట్టి ప్రేమిని వర్లరా, మనిషి యొక్క ఆయుష్ ఎంతకాలం? 60 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు. మనకిచ్చిన ఈ ఆయుష్ కాలంలో యేసయ్యతోనే మనం సహవాసం కలిగి ఉందముగాక. మనకిచ్చిన ఈ ఆయుష్ కాలంలో దేవుని వాక్యముతో ఎక్కువగా సహవాసం కలిగి ఉందముగాక. మనకిచ్చిన ఈ సహవాసంలో పరిశుద్ధాత్మ పూర్ణులై ఆత్మ సంబంధమైన మందిరముగా ప్రభువులో ఎదగటానికి మనము ప్రయాసపడదుముగాక. అప్పుడే మన గురించి మనము కూడా చెప్పుకోగలం, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవనై ఉందును అని. కానీ ఈ అసూయ, ఇంకా కోపము, ద్వేషము, పగ, ఈర్ష అనే స్వభావాలు మనిషి జీవితంలో చెడు సాక్ష్యాన్ని కలగజేస్తాయి. ఆ ఒలివ చెట్టు యొక్క ఆకులు తెలుపుగా ఉంటాయి. తెలుపు అన్నప్పుడు పరిశుద్ధతకు గుర్తు. మరి పరిశుద్ధంగా జీవించటానికి మనిషి యొక్క స్వభావాలు క్రియలే కారణం. ఆ క్రియల్లో ఇదొక జలసి. ఈ స్వభావం అనేది ఏ ఒక్కరి జీవితాల్లో ఉండకూడదు. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వాక్యంలో మీరు చూడండి. 29వ అధ్యాయం 31వ వాక్యంలో ముప్పై 29వ అధ్యాయము 31వ వాక్యం, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. అక్కడ మీరు గమనించండి, ఈ లేయా, రాహేలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే 29వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూడండి. లాబానుకి 2 కుమారులు ఉండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. చూడండి, లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. చూడండి, రాహేలు సౌందర్యము కలిగిన స్త్రీ, లేయా జబ్బు కళ్ళు గలది. మరి పరలోకములో ఉంటున్న దేవాది దేవుడు వీరిద్దరిలో ఎవరిని ఆశీర్వదించాడు? పై రూపాన్ని చూచి దేవుడు ఆశీర్వదించేవాడు కాదు. వీళ్ళు తెలుపుగా ఉన్నారు, వీళ్ళు డబ్బు కలిగిన వాళ్ళు, ఆస్తి కలిగిన వాళ్ళు, వీళ్ళనే ఆశీర్వదిస్తాననేవాడు కాదు.
ఆమె రాజును ఒక మాట చెప్పారు. ఆయన దగ్గరికి ఒక యవనస్తురాలని తీసుకొచ్చారట. వాళ్ళ అమ్మ, అన్నయ్య ఈ అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి అని అంటే అన్నారట, అమ్మాయి చాలా బాగుంది కదా, ఏం జబ్బు ఈ అమ్మాయి కంటే, అన్నయ్య ఈ అమ్మాయి చూడటానికి బాగానే ఉంది కానీ ఒళ్ళంతా జబ్బులే. ప్రేమను వర్లరా, భౌతికంగా రాహేలు రూపవతి ఉండగా కానీ అంతరంగంలో ఆమెకేం లేదు, అంతరంగ సౌందర్యం లేదు. కానీ లేయా జబ్బు కళ్ళు గలది, కానీ అంతరంగములో సౌందర్యము గలది. అందుకే పేతురు తన పత్రికల్లో 2 రకములైన సౌందర్యాన్ని గురించి రాస్తారు: క్షయమైన అలంకరణ, అక్షయమైన అలంకరణ. క్షయమైన అలంకరణ అన్నప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యము నుండి మీరు చూడండి. 3వ అధ్యాయం 3వ వాక్యములో జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకరణ మీకు అలంకారంగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. చూడండి, పేతురు ఆ రోజుల్లోనే సంఘానికి ఆ మాటలు తెలియచేస్తున్నారంటే వాటి ద్వారా ప్రమాదాలు వచ్చాయి కాబట్టి జడలు అల్లుకున్నట్టు, బంగారు నగలు ధరించుకుని, అలాగని ఎరబోసుకొని దయ్యంలాగా రమ్మని చెప్పట్లేదు. తిమోతి పత్రికలో రాస్తారు, తగుమాత్రపు అలంకరణ చేత మీరు అలంకరించుకోనండి అంటాడు. ఒక ఎక్స్క్యూజ్ ఏంటంటే ఒక తగుమాత్రపు అలంకరణ చేత. కానీ దానికంటే 2వ అలంకరణ, అక్షయమైన అలంకరణ, అదేంటంటే సాధువైనట్టు మృదువైనట్టునైనా అక్షయమైన అలంకరణ. అలాంటి అలంకరణ ధరించిన శారా అబ్రహాం గురించి క్రింద రాస్తారు. శారా అక్షయమైన అలంకరణ కలిగి ఉన్నది కాబట్టి దేవుడు ఆమెకు సంతానాన్ని ఇచ్చి ఆశీర్వదించెను. కాబట్టి దేవుని ప్రజలైన మన జీవితాల్లో ఉండవలసిన అలంకరణ ఏది? అక్షయమైన అలంకరణ. స్వభావాల్లో మార్పు రావాలి. ఒక 10-20 సంవత్సరాలు 30 సంవత్సరాల విశ్వాసి అన్నప్పుడు స్వభావాల్లో మార్పు రావాలి. ఎక్కడ అసమాధానం జరగకుండా, ఎక్కడ ఇబ్బందులు కలగకుండా, నా ద్వారా క్షేమంగా ఉండాలి అందరూ, నా ద్వారా నేను సంఘంలో ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి అనే ఆలోచన ఉండాలి. మీరు ఎన్నో సంవత్సరాలుగా సంఘంలో సమకూర్చబడి వస్తూ ఉన్నారు. ఎవరు ఎలాంటి వాళ్ళో మీకు తెలుసు. అప్పుడు నా గురించి సంఘంలో మంచి సాక్ష్యం ఉందా లేదా అని మీరు గుర్తెరిగి, ఒకవేళ లేకపోతే ఈ వాక్యాలను బట్టి ఇది మొదలుకొని ప్రతి ఒక్కరూ మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుందరుగాక. పలాని విశ్వాసి మంచి విశ్వాసి, పలాని విశ్వాసి సహోదరి మంచి సహోదరి అనే ఆ పేరు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. కొన్నిసార్లు సేవకులు కూడా మారుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు, అన్నయ్య మీరు అక్కడ సేవ చేశారు కదా రేపల్లెలో, అందరూ బాగుంటారా, మంచిగా చూసుకుంటారా అంటే నేను చెప్పాలి అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ సంఘ క్షేమాన్ని, సేవకుల క్షేమాన్ని కోరువారై ఉందురుగాక. ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అన్నయ్య అక్కడికి వెళ్ళను అంటారు అంతే. కాబట్టి 9 నెలలు బ్రేక్ పడింది సంఘానికి. సంఘంలో ప్రతి ఒక్కరి గురించి, తోటి విశ్వాసుని ప్రక్కన ఉన్న వ్యక్తి గురించి నువ్వు చెప్పగలగాలి, హీఈస్ ఎ గుడ్ బిలీవర్, వీళ్ళు మంచి విశ్వాసులు అని. సాక్ష్యాన్ని బట్టి పరిశుద్ధమైన జీవితం కూడా కలుగుతుంది. పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి సాక్ష్యం కూడా వస్తుంది. ప్రేమను వర్లరా, రాహేలు రూపవతి కానీ అంతరంగములో అసూయ. దానికి పర్యాయ పదం ఏంటి? కుళ్ళు. ఏ కుళ్ళది? కుళ్ళు. కానీ రాహేలు ఆమె బాహ్యంగా చూడటానికి అందంగా లేకపోయి ఉన్నా కూడా అంతరంగములో ఒక మంచి సుగుణాలు కలిగి ఉన్నది కాబట్టి ఆమెకు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. 29వ అధ్యాయము 32వ వాక్యములో చూడండి. రూబేను పుట్టినటువంటి కుమారుడికి తర్వాత మీరు చదువుకోనండి, దేవుడు వరుసగా ఆమెకు దేవుడు సంతాన భాగ్యాన్ని ఇస్తూ వచ్చాడు. రూబేను అని బాబు పుట్టాడు. ఆ పేరుకు నా శ్రమ చూచి నా పెనివిటి నన్ను ప్రేమించును అని చెప్పి పుట్టినటువంటి కుమారుడికి రూబేను అని పేరు పెట్టింది. నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు కాబట్టి 2వ వాడికి సిమియోను అని పేరు పెట్టింది. నా పెనిమిటి నాతో
హత్తుకొని ఉండును అని చెప్పి లేవి అని పేరు పెట్టింది. ఈసారి యెహోవాను స్తుతించెదను అని చెప్పి యూదా అని పేరు పెట్టిందండి. 4 కుమారులు పుట్టారు. ఇప్పుడు ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడో ఆలోచించండి. లేయాలో తన సహోదరి మీద అసూయ లేదు, పగ లేదు, ద్వేషము లేదు. గనుక ఆమెలో ఉంటున్న మంచి సుగుణాలను బట్టి దేవుడు ఆమెకు సంతానాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తూ వచ్చాను. కానీ రాహేలు తన అక్క యందు అసూయపడి యాకోబుతో అంటేది, నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడల నేను చచ్చేదను అని చెప్పి పోరాడుతూ ఉంది. మరి దేవుడు ఒకరిని ఆశీర్వదించాలి అన్నప్పుడు డిపెండ్ అపాన్ అవర్ క్యారెక్టర్స్, స్వభావాలను బట్టి దేవుడు ఆశీర్వదించుదురుగాక. స్వభావాలు మారాలి అంటే ఇదిగో ఈ శుద్ధీకరణ కూడికలు అందుకే ఏర్పాటు చేయబడ్డాయి. ఏ స్వభావాలు ఆశీర్వాదాలు పొందకుండా అడ్డుగా ఉన్నాయో అవన్నీ సంవత్సరాలు గడిచే కొలది ఒక్కొక్కటిగా తీసివేసుకొని క్రీస్తులో ఉంటున్న నవీన స్వభావాలన్నీ కూడా మనం ధరించుకుందాముగాక. ప్రేమిన వర్లారా, గలతీ సంఘానికి పౌలు గారు ఒక మాట చెప్తారు. 4వ అధ్యాయం 19వ వాక్యములో చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యములో, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నేను ప్రసవ వేదన పడవలసి వచ్చింది అంటారు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచూ ఉన్నది. నా పిల్లలారా అంటే ఇదిగో ఈ పిల్లలు కాదు, చిన్న పిల్లల గురించి రాయబడలేదు. ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్న వాళ్ళని నా పిల్లలారా అని సంబోధిస్తూ ఉన్నాడు. సంఘానికి చెప్తున్న, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. ఎందుకంటే ఆ గలతీ సంఘంలో కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండే స్వభావాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ స్వభావాలు మరలా రావాలి అని కోరుకున్నప్పుడు వాళ్ళ విషయమై మరలా ప్రసవేదన పడుతూ ఉన్నాడు. మరి ఆ సంఘంలో వచ్చిన ఒక సమస్య ఏంటంటే, పౌలు గారు ఉపదేశాన్ని చెప్పి వేరే చోట వెళ్ళి సువార్త చెప్పి అక్కడ సంఘాన్ని స్థాపించి తిరిగి వచ్చేలోపు ఆ గలతీ సంఘంలో ఇంకొంతమంది జొరబడి పౌలు గారు చెప్పిన బోధని డైవర్ట్ చేశాడు. మరలా పౌలు గారు వచ్చి, నేను చెప్పిన ఆ బోధ వినకుండా మీరు ఎందుకు? ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడాలి అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే నీతిమంతుడుగా తీర్చబడతాడు అని పౌలు గారు చెప్పి వెళితే, పౌలు గారు లేని సమయాన్ని చూసి కొంతమంది అన్ని బోధకులు జొరబడి సంఘంలో ఏం చేశారు? ధర్మశాస్త్రం వలననే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు, పౌలు గారు చెప్పిన మాటలు అబద్ధమని సంఘంలో కలవరాలు లేపి వెళ్ళిపోయారు. పౌలు గారు వచ్చిన తర్వాత వాళ్ళ స్వభావాలన్నీ కూడా మార్పు లేకుండా, ఆత్మీయంగా ఎదుగుదల లేకుండా వాళ్ళు బాధపడుతూ ఉన్నప్పుడు ఈ మాట చెప్తారు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నేను ప్రసవ వేదన పడవలసి వచ్చింది. అంటే సంఘాన్ని మరలా క్రీస్తులోనికి నడిపించాలి అంటే చాలా కష్టం. ఒక్కసారి ఆత్మీయంగా వెనకబడిపోయిన మరలా వాళ్ళు క్రీస్తులోనికి రావాలి అంటే సేవకులు ఎంత ప్రయాసపడాలి. ప్రార్థన, దేవుని యొక్క వాక్యాలు, ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి అనే అనుభవాలన్నీ నేర్పించి మరలా ప్రభులోనికి తీసుకొని రావాలంటే అక్కడ పౌలు గారు ప్రసవవేద పడ్డట్టు సేవలో కూడా ప్రసవవేదన పడవలసినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. హల్లెలూయా. ప్రేమిన వర్లరా, ఎప్పుడైతే లేయా ఆశీర్వదించబడిందో, యాకోబుతో నాకు కూడా సంతానం కావాలి అని అడిగినప్పుడు యాకోబు ఏం చేస్తాడు? 30వ అధ్యాయము 22వ వాక్యంలో మీరు చూడండి. యాకోబు తన భార్య అయిన రాహేలు కొరకు ప్రార్థన చేశాడు. రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని, చూడండి, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని యాకోబు తన భార్య కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. 23వ వాక్యాన్ని కూడా చూడండి. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించను అనుకొనెను. మరి ఒక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని యోసేపు అని పేరు పెట్టెను. చూడండి, రాహేలు నేను ఆశీర్వాదాన్ని పొందకపోవటానికి గల కారణం నా అక్క మీద అసూయ ఉంచుకున్నాను,
కాబట్టి నాకు దేవుడు మేలు చేయట్లేదు అని ఎరిగి పశ్చాత్తాపడి ప్రభు దగ్గర మంచి మనస్సాక్షి కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నదో, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని, యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది, మీరు ఎంత ప్రార్థన చేసినా కూడా మీ ప్రార్థన దేవుని యొద్దకు చేరట్లేదు, ఎందుకంటే మీ పాపములు అడ్డుగా ఉన్నాయి. యెషయా గ్రంథంలో మీరు గమనించండి, మీ పాపములు ఆయన ముఖమును 59వ అధ్యాయము 1వ వాక్యములు యెషయా గ్రంథంలో, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచు కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు, ప్రభు వినటానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన ఆశీర్వదించడానికి హస్తాన్ని చాపుతూ ఉన్నాడు, కానీ మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. ఎందుకు ప్రార్థన ఆలకించట్లేదు? ఒకవేళ అసూయ అనే స్వభావం ఉందేమో, కోపము, ద్వేషము, పగ అనే ఈర్ష్య స్వభావాలు ఉన్నాయేమో. అవి చిన్నవే కదా అని అనుకుంటాం మేము, కానీ చిన్నదైనా కూడా దేవుని దృష్టిలో చాలా పెద్ద పాపమేనండి. అందుకే తరచుగా ఒక మాట చదివిస్తూ ఉంటాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యంలో మీరు చూడండి, లోకములో ఉన్నప్పుడు మీరు పెద్ద పెద్ద పాపాలు చేస్తూ వచ్చారు. మీ అవయములను అనగా అపవిత్రతను, కామాతురతను, ధనాపేక్షను చంపివేయుడి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. చూడండి, పూర్వము వారి మధ్య మీరు ఉన్నప్పుడు వీటిని చేయించు వచ్చారు. అంటే లోకంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద పాపాలు చేస్తూ వచ్చారు. కొలొస్సే సంఘస్థులారా, ఇప్పుడైతే ఎప్పుడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మందిరానికి వచ్చి సంఘ సహవాసంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద పాపాలు చేయట్లేదు, కానీ ఏమొస్తుంది? ఇప్పుడైతే మీరు కోపం, చూడండి, ఆగ్రహం, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటిని విసర్జించండి. ఇప్పుడు పెద్ద పెద్ద పాపాలు ఎవరు చేయట్లేదు. సంఘంలో పరిచర్య చేస్తున్నప్పుడు కోపం వచ్చింది, వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి, లేకపోతే ఇంకా సంథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయని అవసరమే లేదు. వీటిని మీరు విసర్జించుడి, నవీన స్వభావాన్ని మీరు ధరించుకోనండి. కాబట్టి ప్రేమైన వారలారా, ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది. ఇది ఒక ఉపదేశం. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మరలా మీ విషయమై నేను ప్రసవేద పడుచు ఉన్నాను. సంఘాన్ని ప్రభువులో నడిపించాలి అంటే ఎంత ప్రసవేదన పడాలంటే, ఇంట్లో 2-3 పిల్లల్ని మీరు నడిపించాలంటే తలబాదుకొని పారిపోయే వాళ్ళు ఉన్నారు ఇంటి యజమానులు. మరి ఒక 600 మందిని అందరినీ సమాధానంగా, సంతోషకరంగా నడిపించాలి అంటే నేనెంత ప్రసవేదన పడాలి? కాబట్టి పౌలు గారు చెప్పిన మాటలే మీతో చెప్తూ ఉన్నాను. కొరింథీ సంఘానికి అందుకే పౌలు గారు చెప్తారు, మీరు సమాజముగా కూడట శ్రమకే కారణము. ఎక్కడ ఎవరు అసమాధానంగా క్రియ జరిగిస్తారో, ఎవరి మీద ఏం మాట్లాడతారో తెలియని పరిస్థితుల్లో శ్రమకి కారణము. అందుకే త్వరగా ప్రార్థన చేసుకొని ఆనందాన్ని బయలుదేరండి అని అంటాడు పౌలు గారు. హల్లెలూయా. కానీ ప్రేమైన వారలారా, అక్కడ రాహేలు పశ్చాత్తాపడి మంచి మనస్సాక్షి కొరకే ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకు సంతానాన్ని ఇచ్చి ఆమెను ఎంతగా ఆశీర్వదించాడంటే, చూడండి, ఆమె గర్భంలో యోసేపు పుట్టాడంటే అంటే రిపెంట్ అయ్యి, లేకపోతే పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వచ్చి నూతన పరుచుకున్న వాళ్ళ జీవితాలలో గొప్ప దీవెనలు కలుగుతాయి. హల్లెలూయా. ఆమె గర్భంలో యోసేపు పుట్టేటట్లుగా దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. కారణం, ఆమె ప్రభు చేతుల్లో సమర్పించే శాంక్టిఫికేషన్, శుద్ధీకరించుకొని ఆమె జీవితంలో ఉన్న అసూయ, కోపము, ద్వేషాన్ని తొలగించుకొని మంచి మనస్సాక్షి కొరకే ప్రభు దగ్గర అడిగింది. కాబట్టి ఆమె ప్రార్థన ఆలకించి దేవుడు ఆశీర్వదించాడు. అటు దీవెనలు మీకు నా దేవుడు సమృద్ధిగా దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక 2 నిమిషాలు రేపటి రోజున బలులో పాల్పొందటానికి ఓ మంచి